తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి ఈ ఆదివార దినమందు మీ పిల్లలతో కలిసి మేమందరము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు ప్రసాదించడానికి వందనం చెల్లిస్తున్నాం. ఈ తరుణాన్ని చూడలేక ఎంతోమంది భూమిని విడిచి పాతాళ లోకంలో బాధపడుచున్నారు, నెమ్మది పొందుచున్నారు. అయినప్పటికీ మా మీద మాకు ఇంకా పని ఉందని మాకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి సజీవుల సంఖ్యలో మమ్మల్ని లెక్కించినందుకు వందనం చెల్లిస్తూ, మీ మాటలు మేము ఆలోచించుకుని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకందరికీ ప్రసాదించండి. మీ మాటల ప్రకారం మేము జీవిస్తూ మీరున్న లోకానికి త్వరపడే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ, క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములండి. మరి దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాల గ్రంథంలో నుండి మరి ఈరోజు మనం ఒక సందర్భాన్ని అందరం కలిసి ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చదివి దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ప్రతి ఒక్కటి రాయించాడండి. తన మనసును విశదపరిచి గ్రంథముగా ముద్రించి మన చేతికిచ్చాడు. పరలోకానికి మీరు రావాలి అంటే ఎన్నో అంశాలు, ఎన్నో కట్టడలు, ఎన్నో ఆజ్ఞలు వివరించి చివరి వరకు కన్ను మూసేంత వరకు వీటిని మీరు పాటిస్తూ పరిశుద్ధంగా మీరు కన్ను మూస్తేనే నేనున్న లోకానికి ముందు పరదేశికి మీరు వెళ్తారు. ఆ భాగంలోనే దేవుడు సొలొమోను గారి చేత వ్రాయించిన మాట చదవండి. 16వ అధ్యాయము 18వ వచనం అండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు కలుగును. ఈ మాట నేటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం రాయించిన మాట. అప్పుడు ఇప్పుడు ఏం తేడా లేదండి. అప్పటికి ఇప్పటికి ఇంకేం తేడా లేదు. టెక్నాలజీ పెరుగుతుంది, గర్వము పెరుగుతుంది మనుషులలో. ఎన్నో సదుపాయాలు మనుషులు పొందుకుంటున్నారు. ఒకప్పుడంటే ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కొన్ని రోజుల తరబడి, అంతేనండి. ఇప్పుడు చూడండి, గంట ప్రయాణం చేయాలంటే, 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంతండి? 1 గంటకు ట్రైను ఎంత ఫాస్ట్గా వెళ్తుంది? 300 కిలోమీటరా? 100కు పైకే 1 గంటకు ప్రయాణం చేస్తుంది సూపర్ ఫాస్ట్. అలా అయితే దేశాలు దాటి దేశాలు వెళ్ళాలంటే కొన్ని నెలల తరబడి. కానీ ఈరోజు ఫ్లైట్స్ 3 గంటల్లో 3-4 గంటలలో ఒక దేశాన్ని దాటి ఇంకో దేశం వెళ్ళిపోతుంది. మనుషులకు కావలసిన పరికరాలను సులభంగా, వేగంగా చేసినప్పటికీ మనుషులో గర్వము పెరిగిందండి. మా అంతటి వారు ఇంకెవరు లేరు. అసలు దేవుణ్ణే మరిపిస్తున్నారు, వారు మర్చిపోయి దేవుణ్ణి మరిపిస్తున్నారు. అంటే నాశనానికి ముందు గర్వం,
ప్రతి 100 సంవత్సరాలకు దేవుడు ఒక పెళ్లి చేస్తున్నాడు. ప్రపంచానికి సుమా, ఏ ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ఖండానికి కాదండి. ప్రతి 100 సంవత్సరాలకు దేవుడు మానవులకు, మనుషులకు పెళ్లి చేస్తున్నాడు. ఇక పెళ్ళి అనగా బాసింగాలు కట్టి, తోరణాలు కట్టి, మంచి బట్టలు, పసుపు బట్టలు వేసి అది కాదండి. ఈత బరుగలతో, తెగుళ్ళతో, వడగండ్రలతో, తుఫానులతో, క్రిమి కీటకాలతో ప్రతి 100 సంవత్సరాలండి. ఈ తరంలో మనం చూసామండి, భూమి పుట్టినది, భూమి మీదికి మనిషి వచ్చిన నాటి నుండి రాని తెగులు కరోనా. 5 కోట్ల మంది లేచిపోయారు. 5 కోట్ల మంది లేచిపోయారండి. అంటే ఈ తెగులు రప్పించడానికి కారణం ఏంటి? మనుషులు కాదంటారా? అహంకారం కాదంటారా? గర్వం కాదంటారా? అంటే నాశనానికి ముందు, నాశనమయ్యే ముందు మనుషులలో గర్వం. వాడు సామాన్యుడు కానివ్వండి, సామంతుడు కానివ్వండి, ఒక సైంటిస్ట్ కానివ్వండి, శాస్త్రవేత్త కానీ, ప్రతి ఒక్కరికి దేవుడు అంటే లెక్కలేదు. ఒకడంటాడు దేవుడే లేడని, ఒకడంటాడు నేనే దేవుడిని ఒకడంటాడు, అసలు దేవుడిని మీరు కనపరుస్తారని ఒకడంటాడు. అంటే మనుషులు యుద్ధం చేసేది దేవుడిపైనేనండి, దేవుడిపైనే. ఒకడంటాడు దేవుని కణాన్ని నేను పట్టుకున్నాను, ఇక దేవుడు ఏంటండి నా చేతిలో ఉన్నాడని ఒకడంటాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దేవుని మీద సటైర్లు వేస్తున్నారు. అంటే దేవుడు అంటే వీరికి తెలియదండి. తెలుసండి, ఒక మనిషి ప్రాణం పొయ్యాలన్నా, ఒక మనిషి ప్రాణం తీయాలన్నా దేవుడే. మనిషి చేతులు ఆస్తుంది, దాన్ని తినడానికి ఆయుష్ దేవుని చేతులు పెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా దాన్ని తినగలే జీవం నా దగ్గర ఉంది, అది నేను ఇస్తానే నువ్వు తింటావు, లేకపోతే అదంతా విడిచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. అయినా మనిషికి బుద్ధి రావడం లేదండి, అయినా మనిషికి బుద్ధి రావడం లేదు. నిజంగా దేవుడి పిల్లలారా, ఒకప్పుడు ఒకలాగా ఉంటే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి వ్రాస్తున్న 2వ పత్రికలో, నన్ను అల్లరి చేయదు మాట్లాడుతున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఒకసారి బైబిల్ అందరు తీసి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అన్నాడు. అంత్య దినాలంటే ఇప్పుడున్నవి అంత్య దినాలు అనుకుంటున్నారండి చాలామంది. బైబిల్ సరిగ్గా చదవక, బైబిల్ను సరిగ్గా పరిశీలన చేయక, అంత్య దినాలంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడ అంత్య దినాలు అనుకుంటున్నారు. కానీ అంత్య దినాలు ఎప్పుడు ఆరంభమై చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ పత్రిక 3వ వచనం 2వ వచనం. అంత్య దినాలు అనగా ఎప్పుడు ఆరంభమయ్యాయి? మనవారు అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు 2వ రాకట అంత్య దినాలు. కానీ ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా విషయంలోనూ నానా విధంగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి మొదటి రాక ఎప్పుడైతే జరిగిందో అంత్య దినాలు ఆరంభమయ్యాయి. యేసుక్రీస్తు మొదటి రాక శరీర అవయవాలను మరియమ్మ గర్భంలో ధరించుకొని భూమి మీదకి ప్రవేశించాడు. అంత్య దినాలు ఆరంభమయ్యాయి. ఇక మరలా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అంత్యదినములలో అన్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలాలు వస్తాయట.
ఒకప్పుడండి నా చిన్నతనంలో అసలు భూకంపం అంటేనే తెలియదు. ఇప్పుడు చూడండి, గంటకు 100 సార్లు భూకంపాలు. ఆలోచించండి, ఎక్కడ చూసినా ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. దేవుడు ముందుగా ఎరిగి తిమోతికి వ్రాస్తున్న పత్రికలో పౌలు గారి చేత అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎందుకు వస్తున్నాయట కాలాలు? అపాయకరమైన కాలాలు వస్తాయి తెలుసుకో. కానీ ఎందుకు వస్తాయి? కారణం ఏంటి? కారణం ఎవరు? చూడండి 2వ వచనములు. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపచారకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉండరు. కాలాలు ఊరికనే అపాయకరమైన కాలాలు రావండి. దేవుడు ఒక శాసనాన్ని పెట్టిందంటే ఆ శాసనానికి తిరుగుండదు. అంతే కదండి. మనుషుల పాపముల వలన ప్రకృతి మారిపోతుందండి. ప్రకృతి మారిపోతుంది. ఏం కట్టుకుంటారండి? ఏం సాధిస్తారండి చెప్పండి? ఏం సాధిస్తారు చెప్పండి? ఏం సాధించలేదు. కుక్క చావు చేస్తారు అంతే. దేవుని కంటే సుఖానుభావం దేవుని కంటే సుఖానుభావము ఏం చేయాలంట? దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి. మీరెవరు? ఫలానా. మీరెవరు? ఫలానా. లోపల ఏముండదండి. సుఖానుభావానికి మరిగిన వారు. ఈ దుర్మార్గుల వలననే అపాయకాలాలు వస్తున్నాయి. మరి దేవుడు ఎవరైతే సుఖానుభావంగా మలుచుకున్నారో వారి మీదకి తెగులు పంపించాలి కదా. ఎందుకంటే వారి మధ్యలో మనమున్నాం, మన దగ్గర కూడా వస్తుంది. నీతిమంతుల మీద వర్షం కురుస్తుంది, అనీతిమంతుల మీద వర్షం కురుస్తుంది. దేవా, నీతిమంతుల మీద వర్షం కురవాలి, అనీతిమంతుల మీద కురవకూడదంటే కుదరదు. అక్కడ 2 బ్యాచీలు ఉన్నాయి, ఇక్కడ 2 బ్యాచీలు ఉన్నాయండి. ఈరోజు మనిషిని పట్టుకోలేకపోతున్నాము. ఇక ప్రత్యేకంగా యూత్ గురించి చెప్తానండి. ఇక వారి గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువేనండి. నిన్న స్కూటీ మీద పత్రికలు వంచి ఇటు మెట్పల్లికి వస్తున్నప్పుడు అండి, వాడు ఇక్కడ నుంచి వస్తున్నాడని 3 ఎక్కించుకున్నాడు. వాడు ఒక్కడు కాదు, 3 ఉన్నారు అందులో. పాము కదా మెలికలు తిప్పినట్టు ఇట్లా 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 తిప్పుకుంటూ స్పీడ్ మీద వస్తున్నాడండి. 50-60 స్పీడ్ మీద. పసక్కన కొంచెం అంత స్లిప్ అయింది అనుకోండి, 3 మటాష్. తల్లిదండ్రులు ఎలా పెంచారు వారిని? ఎలా పెంచారండి? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులటండి వాళ్ళు. చెడిపోతుంది, లోకమంతా చెడిపోతుంది. అక్రమకారులుగా మారిపోతున్నారండి. దేవుని కంటే సుఖానుభావం ఎక్కువ మరిగిన వారండి. మరల గర్వం. నాశనానికి ముందు గర్వమా? 100% గర్వమే వస్తుందండి. వారు దేవుని పిల్లల, రాజుల, యాజకుల, సామంతుల, సామాన్యుల ప్రతి ఒక్కరికి దేవుడు న్యాయమైన పరిపాలన తీరుస్తున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా.
ఒక మాట చదువుకుందామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. గర్వ హృదయములందరూ యెహోవాకు హేయులట. గర్వము కలిగిన హృదయం కలిగిన వారట దేవుడికి అత అసహ్యులట. చి అని అంటాడు. ఏదైనా చూడరాంది చూసి, ఏదైనా స్మెల్ తీసుకున్నరాంది తీసుకున్నామనుకో చి అని అంటామా? హేయం అది. అలాగే మనుషులలో గర్వముగా ఉన్న హృదయాలను చూసి దేవుడు హేయమంటున్నాడు. వారు దైవజనుల, విశ్వాసుల, రాజుల, యాజకుల, ఎవరైనా సరే. నిజంగా దేవుని పిల్లలారా, దేవునికి హేయంగా మన బ్రతుకులుంటే ఇంకేంటండి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి చెప్పండి. 29వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము. ఎవరి గర్వము వారినే తగ్గిస్తుంది. నాశనానికి ముందు గర్వం అన్నాడు. ఎవరి గర్వము వారిని తగ్గిస్తుందట, అణిచివేస్తుంది. అంతే కదండి. ఇంకమ్మా, వినయ మనస్కులట ఘనత నొందుతారు. దేవుడికి ఎప్పుడు కూడా వినయతో, విధేయతతో తగ్గించుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు దేవుడు మన అరచేతులు చెక్కుకున్నాడు, కానీ దేవుని పాదాల యొద్ద బ్రతకాలి మనం. అంత వినయంతో ఉండాలి. అంతే కదండి. దేవుడు మేము అరచేతులు చెక్కుకున్నాను, అరచేతుల్లో ఉన్నారు, నా ఒడిలో ఉండాలి, నా ప్రక్కన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా తగ్గించుకోవాలంటే, తండ్రి అంతగా మేము అర్హులం కాము, కానీ మీ పాదాల యొద్ద కొంత చోటిస్తే సరిపోతుంది. తగ్గింపు జీవితం ప్రతి ఒక్క మనిషికి ఉంటేనండి విన్నరండి, అన్ని సాధిస్తాడు. సాధించాలంటే తగ్గింపు జీవితం ఉండాలి. గర్వం అన్నది, అహంకారం అన్నది మనం ఉండకూడదు. నేనెంత అని అన్నది ఉన్నామనుకోండి, సర్వనాశనం. అంతే కదండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? ఎందుకు దేవుడు 66 పుస్తకాలలో ప్రతి ఒక్క సంగతి దేవుడు కూలంకషంగా వ్రాయించాడు. ఇప్పుడు ప్రత్యేకంగా మనకు దర్శనంలో కానీ, కళలో కానీ వచ్చి దేవదూత ద్వారా మాట్లాడడం మనకు అవసరం లేదు. ఇప్పుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణ సత్యము వాడి చేతిలో ఉంది. అంతే కదండి. సంపూర్ణ సత్యం మన చేతిలో ఉంది. ఎవని గర్వం వారిని తగ్గించినన్నాడు. రాజు అయితే ఏంటి, ఇశ్రాయేల్ అయితే ఏంటి, క్రైస్తవులు అయితే ఏంటి, బోధకులైతే ఏంటి, ఎవరైతే నాకేంటి. సినిమా తీశాడు కదండి, ఎవడైతే నాకేంటని. అది దేవుడి మాట, మనిషి మాట ఉండకూడదు. ఎవడైతే నాకేంటి అని దేవుడు అనాలి. కానీ ఈరోజు సినిమాలు తీస్తున్నారండి, ఎవడైతే నాకేంటి. ఒకసారి చరిత్ర ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ కలిగిన వారు తీయండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము, 26వ అధ్యాయము 26వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనం వరకు చదువుదామండి. 26వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. అంతటా యూదా జనులందరూ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమత్యకు బదులుగా రాజుగా నియమించిరి. రాజండి, ఇశ్రాయేలుల రాజు. అతడు ఎలతమును కట్టించి
రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. యూదారాజు అండి, క్షమించండి, యూదారాజు ఉజ్జియా నేలారంభించినప్పుడు 16 ఏండ్ల వాడి 16 ఏండ్లకే దేవుడు రాజుగా నియమించాడండి. అంటే ఉజ్జియా దేవుడికి నచ్చాడు. ఇంకే చూడండి, యెరూషలేములో 82 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యలంతటిని ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చూడండి, జాగ్రత్తగా చదువుదాం, ఆలోచిద్దాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేసేను. ఆశ్రయించాడు. దేవా నీవే నాకు దిక్కు. ఆశ్రయించడం అంటే ఇలా ఆశ్రయించినప్పుడట ఎలా ఆశీర్వదింపబడ్డాడంటే, ఎలా వర్ధిల్లింపబడ్డాడంటే దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇక 16వ వచనం చూడండి, 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడ్డాడట. దేవుడు నన్ను వర్ధిల్ల చేశాడు, ఆశీర్వదించాడు, ప్రతి ఒక్కటి నాకు కలిగిందిగా, నాకేంటి, నాకు ఎవరితో ఏంటి, ఎవరితో నాకు పనేంటి అని స్థిరపడిన తర్వాత మాట్లాడాడు. ఎవరు? ఉజ్జియా గారండి. ఇదెందుకండి మాకు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నానా? ఉజ్జియా లాంటి మనస్తత్వం మనకుంటే ఉజ్జియాకు పట్టిన గతి మనకు పడుతుంది. ఉజ్జియాకు పట్టిన గతి, ఎటువంటి రోగం వచ్చిందో అదే రోగం మనకు రావాల్సిందని గ్యారెంటీ ఏం లేదు. ఏ తరపునన్నా ఏ విధమునైనా రావచ్చు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి, ఎందుకు గర్వించాలండి? గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. నువ్వు రాజు, పరిపాలించారా? నువ్వు యాజకులు చేసే పని నేను చేయాలనుకున్నాడు. రాజును కదా, నేను ఏది చేసినా చెల్లుతుంది అని గర్వించాడండి. అమ్మో, ఇశ్రాయేలుల కాలంలోనండి దేవుడు పెట్టిన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాలి. అందులో అన్ని పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా అంత 0. చూడండి, అయితే అతడు స్థిరపడిన తర్వాత 15వ వచనం నుంచి చదువుదాను, ఇంకా బాగుంటుందండి. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించిందట. దేవుడు కూడా నండి ఒకసారి చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, మనిషి స్థిరపడేంత వరకు చెయ్యి విడువడు దేవుడు. స్థిరపడిన తర్వాత కొంచెం పక్కకి వెళ్ళిపోతాడు. వీడు నిలబడతాడా, మళ్ళీ పడిపోతాడని. అదే జరిగిందండి ఇక్కడ. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము దేవుని వల్ల కలిగింది. గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. ఇక 16వ వచనం రండి. ఇక 16వ వచనం ఇప్పుడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయిను. ఎలా చెడిపోయాడట? అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. మనుషుల మీద ద్రోహం చేస్తే ఆ ద్రోహానికి ఏదో పూచికట్టు కట్టి తప్పించుకోవచ్చు. దేవుడి మీద, యెహోవా మీద ద్రోహం చేశాడండి వీడు. ఏం చేశాడట? యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడ లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటకి ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే కానీ నీ పని కాదు అని అన్నారు. రాజు అయితే మాకేంటి, మేము యాజకులం,
దేవుడికి పూజారులం, మేము చేయాలి ఈ పని, నువ్వెవడి వీళ్ళకి వచ్చేదానికి, వెళ్ళిపోను అన్నాడు. అప్పుడు చూడండి వానికి కండకవరం. వారు రాజైన ఉజ్జయాని ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసిన వాడవై ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా విని వెళ్ళిపోతే నిజంగా నీ ఉజ్జయ బతికి బట్ట కట్టేవాడండి. వింటాడండి? కింగ్ కదా, నేను రాజు కదా, నాకేంటి, నాకు మీరు ఎదురు చెప్తారా అని ఏం చేశాడు చూడండి. ఉజ్జయ ధూపం వేయటకు ధూపార్తని చేట పట్టుకున్నాడట. అంతే కదా, అదేనా 19వ వచనమండి. ఉజ్జయ ధూపం వేయటకై ధూపార్తని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపడం. నేను ఏది చేసినా చెల్లుతుంది, మీరెవరు నన్ను ఆపడానికి? మీరు ఆఫ్టర్ ఆల్ ఒక యాజకులు. ఈరోజు చూడండి, ఆఫ్టర్ ఆల్ మీరు సేవకులండి, మీరెంత అండి? ఇప్పుడు సంఘాలలో 50 మంది ఉంటే 50 మంది ఒక దిక్కు, సేవకుడు ఒక దిక్కు అండి. ఆ రోజు చూడండి, రాజు నా పరిపాలన ఒక దిక్కు, యాజకులు ఒక దిక్కు. రౌద్రంతో చూశాడట. రౌద్రుడ యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. అందుకే కదండి, ఎవరికిచ్చిన తలాంతు వారు నెరవేర్చాలి. ఎవరికిచ్చిన దేవుడి పని, ఆ పనిని చేస్తూ దేవుని కనపరచాలి. అంతే కదండి. రాజైతే ఒక లెక్క ఏంటి దేవుడికి, ఎవడైతే నాకేంటి, నువ్వు రాజైతే నాకేంటిరా. ఆ రాజసింహాసనాన్ని నేను కూర్చుండబెడితే నువ్వు కూర్చున్నావు. చిన్న పిల్లోడివి, 16 ఏళ్ళ వయసులో నేను ఎన్నుకున్నాను. స్థిరపడక ముందు నీ మంచి మనసు ఉండేది నీకు, స్థిరపడ్డ తర్వాత నీ గర్వం వచ్చేసింది. ఏం లాభం అండి? ఏం సాధించాడండి? కుష్ఠరోగం సాధించాడు, ఛాంపియన్ అయిపోయాడు. వరల్డ్ కప్ గెలిచినట్టుగా బంగారు పథకం గెలిచాడండి ఉజ్జయ. దీనికి కారణం కేవలం మాత్రం స్థిరపడ్డ తర్వాత మనసులో గర్వం వచ్చింది. గర్వం చాలా ప్రమాదం అండి, మనిషిని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతుంది. మనిషిని చంపాలా, అతడు చంపుకోవాలా. గర్వం అంత ప్రమాదం అండి, అహంకారం అంత డేంజర్ అండి. చూడండి ఏమైంది, ఇంకా కిందికి ఏమైంది. 20వ వచనమండి. నొసట కుష్ఠరోగం పుట్టిందండి. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠు గలవాడై ఉండడు కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతను బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళటకు తాను కూడా త్వరపడ్డాడట. అంతే కదండి, మనుషుల నాడి ఇదేదండి. యుజ్జయ కూడా ఒక వ్యక్తే కదండి, మనిషే కదండి. ఆదాములో నుండే వచ్చినవాడు కదండి యుజ్జయ కూడా. దేవుని లక్షణాలు పుణికిపుచ్చుకోవాలని దేవుడు అనుకుంటే నరులుగానే మిగిలిపోయారు. అవసరమండి ఉజ్జయకు. ధూపం వెయ్యాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? మనసులో గర్వించాడు, అంత నేను స్థిరపడ్డాను, ఇంకా నాకేంటి కొదవన్నట్టుగా యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఎవరుడు వచ్చేసి, నిత్యరాజ్యం పొందుటకు నేనేమి చేయాలంటే ఆజ్ఞలు పాటించమన్నాడు. ఇక ఆజ్ఞలు చిన్నతనం నుంచే నేను పాటిస్తాను, నాకేంటి కొదవన్నాడు. అంతే కదండి. ఇక్కడ కూడా ఉజ్జయ ఒకటే చెప్పాడు, నాకేంటి, స్థిరపడ్డాను, నా కీర్తి దేశాలు దాటి వెళ్ళిపోయింది, ఇక నేను ఏది చేసినా చెల్లుతుంది. ఏమైపోయింది చూడండి. 21. రాజనే ఉజ్జయ తన మరణ దినం వరకు ఒంటరి వాడే బ్రతికాడు. కుష్ఠరోగిని ఊళ్ళోకి రాణించేవారు కాదండి అప్పట్లో. ఇప్పుడంటే మదర్ తెరెసా యుగోస్లావియా దేశంలో నుండి వచ్చి
పశ్చిమ బెంగాల్లో సెటిల్ అయి కుష్ఠవారిని, కుంటివారిని, గుడ్డివారిని, అనాథలను చేరదీర్చి, అంతే కదండి, ఒక చోట చేర్చి వారికి ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ ఆనాటి కాలంలో కుష్ఠరోగులుగా ఎవరైతే కుష్ఠరోగులుగా అయితే అటు రాజా, అటు సన్యాస ఎవడైనా కానివ్వండి ఊరు బయట ఉంచేవారండి. వీడికి అదే గతి పట్టింది. 21 రాజైన వచ్చి తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. రాజ బంగళాలలో, ప్యాలెస్లలో బ్రతికేవాడు ఒక చివరి చిన్న ఇంట్లో ఒంటరిగా బ్రతుకు తెచ్చుకున్నాడండి. వాడిచ్చేవాడే కదండి. పోయే కాలం కాకపోతే ఏంటండి. కనుక దేవుని పిల్లలారా, గర్వము చాలా ప్రమాదకరమైనది. గర్వపు మనసు, అహంకారం మనసు మనకు రాకూడదు. అలా వస్తే నిజంగా అంటే దేవునికంటే హేయమట అండి. దేవునికి హేయముగా ఉంటే మన బ్రతుకు ఎక్కడ చెల్లుతుందండి? ఎక్కడ చెల్లుతుందండి? ఇది ఒక ఇన్సిడెంట్ అయింది కదండి. ఇంకొకటి మనం చూద్దామండి. అది ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఇన్సిడెంట్ ఏంటండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ వచనం చూడండి. ఇతడు కూడా యూదుల రాజేనండి. దినవృత్తాంతంలో గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం చదవాలండి. 25. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అన్నాడు. హిజ్కియా రాజులకు పోయే కాలం కాకపోతే ఇర్మియా కాలంలోనైతే నిజంగా అండి రాజులు ప్రవక్తలను హింసించారండి, బొండలో వేయించేశారు. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడట? దేవుడు తనకు మేలు చేశాడటండి. 25వ వచనంలో అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు దేవుడు చేయబడిన మేలునకు తగినట్లుగా ప్రవర్తింపనందున. ఏం మేలు చేశాడు దేవుడు? హిజ్కియాకు ఏ మేలు చేశాడు? తన రోగాన్ని కాపాడుకోవడానికి నరుడు తనకున్న సమస్తాన్ని దారపోస్తాడు కదా. పోస్తాడు పోయాడా? కరోనా కాలంలో నుండి మెట్పల్లి ప్రాంతంలో కోమట్లు ఉండేవాళ్ళు సౌకర్యులు 39 లక్షలు దారపోశాడు. కరోనా కాలంలో బ్రతకలేడు. 39 లక్షలు తీసుకున్నారు. చివరికి శవానికి కూడా ఇవ్వలేరండి, డైరెక్ట్ శ్మశానానికి పంపించారు. ఈ మాట దేవుడికి తెలుసు, సాతానుడికి తెలుసు, మనిషికి తెలుసు. ఇంకొక చోట అండి 28, ఇక్కడ కాదండి యూపీలో అనుకుంటా, బీహార్లో ఉండండి 58 ఎకరాలు అమ్మేశాడటండి. కరోనా కాలంలో తనను తాను బ్రతికించుకోవడానికి ఏం ప్రయోజనం లేదు. అంటే మనిషికి దేవుడు మేలు చేసిన తర్వాత ఆ మేలును మర్చిపోతే దేవుడు ఇక క్షమించడండి, క్షమించడు. ఏం మేలు జరిగింది హిజ్కియాకు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. మొదటి నుంచి చదువుదామండి. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగం అటండి. మరణకరమైన అంటే ఇక నువ్వు మరణించాలి అంతే, నీకు రోగం వచ్చేసింది. హిజ్కియా రాజు కదండి, రాజు అయితే ఏంటి, రోగం రాకూడదా? మరణము చూడక బ్రతుకు నరుడెవడన్నాడు. నువ్వు చనిపోవాలంతే, నేను చనిపోవాలి.
మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. అంటే ఈ శరీరము మంటికి వెళ్తేనే ఇందులో ఉన్న ఆత్మ వెడలి వెళ్ళిపోతుంది. ఆత్మ వెడలి వెళ్ళిపోయిన తర్వాత శరీరం మంటికి వెళ్ళిపోతుంది. అంతే కదండి. మన్నైనది మన్ను వెనుకటి వలె మన్నైపోవాలి. ఇందులో ఉన్న ఆత్మ దేవుడి దగ్గరికి చేరిపోవాలి. అంటే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసిందండి. ఇక అంతకంటే ఇంకేముందండి. మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి ఆ మరణం ఉంచొద్దు, నేను మరణించకూడదు, ఆ రోగాన్ని నేను నయం చేసుకోవాలంటే అవసరమైతే తన రాజ్యాన్ని కూడా తాకట్టు పెట్టాడా? ఈరోజు జరుగుతుంది, ఇండియాను తాకట్టు పెడుతుంది అదేనండి. తన జలసాల కొరకు, వారి సంతోషాల కొరకు భారతదేశాన్ని తాకట్టు పెడుతుంది. ఎందుకంటే లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారండి. లక్షల కోట్లు. అబ్బా. ఒక ఆయన చెప్తున్నాడండి, వాళ్ళు 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు చూసిన వ్యక్తులు 100 కోట్లు అంటే ఈజీ అండి, దట్ ఈస్ నథింగ్ అండి. చిన్న అమౌంట్ అట 100 కోట్లు అంటే. నిజంగా అండి, సామాన్యులకు 1000 రూపాయలైన గొప్పే, 100 రూపాయలైన గొప్పే. ఇక కోటి ఎక్కడ చూశారని చెప్పండి. అతగాడు మాట్లాడుతూ 100 కోట్లండి, ఇది చిన్న అమౌంట్ అండి, దీనికోసం ఎందుకండి పీకులాడుకుంటున్నారు? లిక్కర్ స్కామ్లో 100 కోట్ల గురించి ఈరోజు సిబిఐ, ఈడీ విచారణ చేస్తుందండి. ఇక అతను యూట్యూబ్లో మాట్లాడుతూ 1000 కోట్లు దొబ్బేశారండి, లక్షల కోట్లు దొబ్బేశారండి, 100 కోట్లు దొబ్బేసరికి 100 కోట్లకి ఏంటండి పట్టక చేరుతున్నారు? ఇది న్యాయమేనా? ఇదో కేసా? అంటే 100 కోట్లు కూడా వారికి కళ్ళకి ఎట్లుందంటే 100 రూపాయల కాగితాలకి కనబడుతున్నాయి అన్నట్టు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అవసరమైతే యూద దేశాన్ని, ఇశ్రాయేలును కూడా తాకట్టు పెట్టే వ్యక్తి అండి. ఎందుకంటే నరుడు తన శరీరం కొరకు, తన రోగం కొరకు తన యావదాస్తిని ఖర్చు పెడతాడట. రాజు కదండి, మరి రాజు ఏది చేసినా చెల్లుతుంది. ఇక దేవుడు దేవదూతను పంపించాడండి, యెషయాను ప్రవక్తను పంపించండి. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా ఆయన దగ్గరకు వచ్చి, దేవుడు పంపగా వచ్చినవాడండి, తనకు తానేం రాలేడండి. చూడండి, నీవు మరణం వచ్చున్నావు, బ్రతకవు. అంటే దేవుడు తన గ్రంథంలో వ్రాసుకున్న దినాల లెక్క పూర్తవుతుంది. ఇక పలానా రోజు వెళ్ళిపోతావు నువ్వు. దానికి మించి రోగాన్ని కొనుక్కున్నావు నువ్వు. ఆ రోగంతో నువ్వు మరణం అవుతావు, నీ శరీరాన్ని విడిచిపెడతావు, తిరిగి ఆత్మల లోకానికి నువ్వు వెళ్ళిపోతావు. కనుక నీ రాజ్యాన్ని చక్కవచ్చు. నీ తర్వాత ఎవడైతే ఏళ్తాడో నీ కడుపులో పుట్టిన కొడుకు, వాడికి అన్ని కథా కార్యక్రమాలు వాడికి ఇచ్చేయి, వాడిని అపాయింట్ చేయి. మోషే గారు బ్రతుకున్నప్పుడే నూను కుమారుడన్న ఎవరంటే యెహోషువ మీద చేతులు పెట్టి ఆడబెట్టాడండి. ఇదిగో నేను ఈ యోర్దాను దాటి అవతలకు రాకూడదు, దేవుడు నన్ను ఇక్కడనే వెళ్ళిపోమన్నాడు, పరదేశికి రమ్మన్నాడు. కనుక యెహోషువ నువ్వు జాగ్రత్తగా ఉండని యెహోషువను సిద్ధపరిచాడు, రెడీ చేశాడు ఇశ్రాయేలును నడిపించడానికి. అదే మాట హిజ్కియాకు చెప్తున్నాడండి, నీవు మరణం అవుచున్నావు గనుక నీ ఇల్లు, నీ రాజ్యం చక్కబెట్టుకో. హ్యాపీగా వెళ్ళాలండి, హ్యాపీగా వెళ్ళాలి. మనమంటే ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకోండి, ఏం మోకరించడమే, అంతే కదండి. ఉపవాసాలు చేయడమే, దేవా చచ్చిపోతానేమో, నా పిల్లకాయలు చిన్నగానే ఉన్నారు, నా పిల్లకాయలు చదువుకోలేరు, నా పిల్లకాయలు అది సెట్ కాలేరు, నా కొడుకుకు పెళ్లి కాలేదు దేవా. ఒక ఆవిడ అంటుంది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కొడుకుకు పెళ్ళి, నా కొడుకు స్థిరపడ్డ తర్వాత నేను పోతే అయిపోతాయి. పోతావా? ఎక్కడికి పోతావు? అప్పుడు చూడండి, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా హిజ్కియా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై
సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇచ్చికే కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించను. నువ్వు యథార్థమంతుడు కాబట్టి, ఒక రోగం నీకు తగిలింది, రోగంతో నువ్వు చనిపోతావని ఇండికేషన్ ఇచ్చాడు దేవుడు. యథార్థుడు కాబట్టి. ఎవరికి ఇచ్చాడండి? ఉజ్జయికి ఇచ్చాడండి ఇండికేషన్. అరే నువ్వు చస్తావురని. తనకు తాను చచ్చాడు. కుష్టు రోగాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాడు ఉజ్జయ. కానీ ఇచ్చికే యథార్థవంతుడు కాబట్టి, నాయన నీకు ఒక రోగం సంభవించింది, ఆ రోగంతో నువ్వు మరణిస్తావు. మరణించక ముందు నీ ఇల్లు చక్కబెట్టుకున్నాను, నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో, నా పిల్లలను అనాథగా విడిచిపెట్టి నువ్వు వెళ్ళకూడదు. కనుక నీ అంతటి వాడు గొప్పవాడిని ఎన్నుకొని రాజ్యానికి రాజుగా నియమించమన్నాడు. ఎంత మంచి మాట అండి. ఇక మనోడికి కసి తీరలేదు, రాజకాంక్ష. ఇంకా నేను రాజుగానే ఉండాలి, ఇంకా నేను రాజుగానే ఉండాలి, కాంక్ష తీరలేదు. నా సింహాసనం ఎవడికి దక్కకూడదు. అలా ఇజ్కియా గారు మరలా దేవుడికి విన్నపించుకున్నాడండి. బ్యాక్ అంటే వెనక, అంటే జీవితం ఈ కాలానికి ముందు నేను మీ పట్ల ఎలా బ్రతికాను ఒకసారి హిస్టరీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రికి తెలియదా? తెలియదండి. తెలిసే యథార్థవంతుడవనే ఈ ఒక చిన్న వార్తను యెషయా గారితో రాజుగారి దగ్గరికి పంపించాడు. అయినా ఇజ్కియా గారు ప్రార్థన చేస్తూ దేవుడికి మొరపెట్టాడండి. దేవా ఒకసారి గుర్తు చేసుకో, దేవా ఒకసారి గుర్తు చేసుకో, దేవా ఒకసారి గుర్తు చేసుకో. మన మాట నోటికి రాకముందే ఏమి మాట్లాడతామో, ఏమి ఆలోచిస్తామో ప్రతి ఒక్కడికి దేవుడికి తెలుసు. అయినా ఇచ్చికే ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన విన్నాడండి. ఎంత మంచి ప్రార్థన అండి. ఏ సమయంలో ప్రార్థన చేయాలో అదే సమయంలో ప్రార్థన చేయాలి. అంతే కదండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలంటే ముందు అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలండి. పలానా రోజు పలానా సమయంలో వచ్చి కలవండి అంటేనే వెళ్ళి మనం కలవాలి. ఈ రోజుల్లో చూడండి, దేవుడికి ప్రార్థన చేస్తున్నారండి, ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారండి. అది రాత్రి లేదు, పగలు లేదు, సోమవారమా మంగళవారమా ఏ వారము లేదండి. అలా చేస్తే దేవుడు ప్రార్థనలు వింటాడా? మనం మంచి టాపిక్ మాట్లాడండి శుక్రవారం. పనికి రాని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని. దేవుని పిల్లలారా, ఇచ్చికే ప్రార్థన చేశాడు. గోడ తట్టు ముఖం తిప్పుకొని బిగ్గు ఏడుస్తూ. అప్పుడు చూడండి 4వ వచనం, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి ఇచ్చికే యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిన్ని. ఎంత మంచి దేవుడు అండి. ఏ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు తెలుసండి మీకు? తెలుసండి? దేవుడికి విన్నవించుకునే ఒక రోజు దేవుడు ఇచ్చాడు. అదే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయటం అన్నాడు. ఏదైనా మీ బాధలుంటే సంఘానికి వచ్చి సంఘంలో నుండి దేవునికి మొరపెట్టండి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వినడానికి అవకాశం ఉంటుంది, సమాధానం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వాక్యం చదవండి, బైబిల్ చదవండి, ఎలా అర్థం చేసుకోవాలో పరిశీలన చెయ్యండి. గుంపల గోవిందలుగా బ్రతికామనుకోండి, ఎవరు మనల్ని కాపాడలేరు. విన్నాడండి దేవుడు, ఆయన ప్రార్థన విన్నాడు. పోయేతంతో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇగో ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చుతాను. 15 సంవత్సరాలండి, మామూలు మాటలండి. మేలు చేశాడు దేవుడు. మేలు చేసిన దేవుడికి మనుషులు కీడే చేస్తున్నారండి. అంతే కదండి. మరలా రండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం,
15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించేదను. రాయితీ చేసేసాడు. ఇంత ఇచ్చిన దేవుడు, ఇంత మేలు చేసిన దేవుడు హిజ్కియాకు అక్కడ చూడండి ఏం చేశాడట. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయము. ఇందాక చదువుకున్నాం కదండి. 32వ అధ్యాయం 25వ వచనమండి. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపం రాగా మళ్ళా సెట్ అయ్యాడండి. ఉజ్జి అవుట్ అయిపోయాడు, వికెట్. కుష్ఠరోగం కుంపుచ్చుకున్నాడు. కానీ హిజ్కియా ఏమైపోయాడండి? హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. అమ్మయ్యా, దేవుని కోపం అట హిజ్కియా దినంలో రాలేదట. వెరీ గుడ్. ఎందుకు రాలేదు? తగ్గించుకున్నాడట. మనుషుల గర్వం వచ్చింది, సరే తప్పైంది దేవా, వెంటనే తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని కోపము అతని మీదికి కానీ అతని రాజ్యం మీదికి కానీ అతని దినాలలో కలగలేదు. ఇప్పుడు ఆలోచిద్దాం దేవుని పిల్లల, గర్వం వలన ఎంత ప్రాణాలే వెళ్ళిపోతాయి, రోగాలు కొనుక్కొని వస్తాం. ఒకనాడు సాతాను దేవుడి మీద గర్వించింది, ఏమైపోయిందండి? ముత్యములా ఎంత వర్ణిస్తారండి హెచ్కేల్ గ్రంథంలో సాతాను గురించి. తన మనసులో గర్వించింది, దేవుని కంటే సింహాసనం వేసుకొని నేను దేవుడిలా పూజించాలనుకుంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పూజింపబడుతుంది దేవుని ఆలయంలో కూర్చొని. ఏది దేవుడు అనబడను, దేనిని పూజింపదగునో దానంతటికి పైగా హెచ్చించుకొని దేవుని ఆలయంలో కూర్చుంది. ఒకప్పుడు చేయవలసింది ఇప్పుడు చేస్తుందండి. ఒకప్పుడు దేవుని సింహాసనం కంటే ఎక్కువగా సభాపర్వతం మీదకి వెళ్ళాలనుకుంది. కానీ దేవుడు ఎవరినైతే తన గృహంగా, తన మందిరంగా, తన స్థానంగా చేసుకున్నాడో అందులో దేవునిని, పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తుని గంటి వేసి అది అందులో స్థావరం చేస్తుందండి. మనిషికి అర్థమైతలేదండి. కనుక ప్రియులారా ఆలోచించండి, గర్వము చాలా ప్రమాదకరం. అహంకారం అంటే ఏం చేస్తుందట? మరొకసారి పాఠ్యభాగం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనమండి. 16వ అధ్యాయము 18 అండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం. మనస్సు. రాజులైతే ఏంటి, దేవుడికి ఎవరైతే ఏంటండి, సేవకులైతే ఏంటి, దైవజనులైతే ఏంటి, విశ్వాసులైతే ఏంటి, ఎవరైతే ఏంటి, క్రైస్తవులైతే ఏంటి, హైందవులైతే ఏంటి, ముస్లింలు అయితే ఎవరైతే నాకేంటి. దేవుడు అనే మాట ఏంటి తెలుసా అండి? ఎవడైతే నాకేంటి. నిజంగానే మన దినాలలో దేవుని కోపం వచ్చిందనుకోండి, ఇక ఎక్కడండి మనకు స్థిరం, సంతోషం ఎక్కడ ఉండదు దేవుని పిల్లరా. కనుక ఎప్పుడు కూడా మన మనస్సునందు, హృదయమందు గర్వించకూడదు. ఒకడు ఫాస్ట్ వెళ్తుందని మనం ఓవర్టేక్ చెయ్యాలని మనం వెళ్ళామనుకోండి, ఎదురుగా లారో బీరు వచ్చిందనుకో లారీ కిందకి వెళ్ళిపోతామండి. అంతే కదా, పెళ్లి చేసుకున్నట్టు నూతన దంపతులు, కొత్త
కొత్త కారులో ప్రయాణం చేస్తున్నారు, పెద్ద లారీ కిందకి వెళ్ళిపోయారండి. ఎంత ఫాస్ట్ పోతే అంత ప్రమాదకరమైన యాక్సిడెంట్. అందుకని ప్రయాణాలు చేసేటప్పుడు, కారులు నడిపించేటప్పుడు, సైకిల్ మోటార్లు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా నడిపించండి. ఒకడు ఉరుకుతుండంటే వాడికంటే ముందు ఉరకాలని అనుకోకండి, ఉరకండి. ఉరికిన వాడు పడతాడు. మనదేదో లిమిట్స్లో పోతామనుకోండి, క్షేమంగా చేరుకోవాలి. మన కోసం మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా మా ఆయన రాలేడు, ఇంకా మా డాడీ రాలేడు, ఇక వస్తారు. వారి కళ్ళలు ఒత్తులు వేసుకొని చూస్తారండి. కనుక దేవుని పిల్లలు ఎక్కడైనా సామరస్యంగా ప్రశాంతమైన మనసుతో బ్రతుకుదాం. అందరం సాత్వికమైన మనసట ఎముకలకు పుష్టి. అసలు ఒకరి మీద పగ ప్రతీకారాలు పెట్టుకొని ఏం సాధించలేమండి, ఏం సాధించలేము. దేవుడు రాజులనే విడిచిపెట్టలేడు. మనము కూడా రాజులమే, మనము కూడా యాజకులమే, మనము కూడా పూజారులమే, మనము కూడా పరిశుద్ధ జనం, ఆయన సొత్తు అయి ఉన్నాం. ఎవరైతే నాకేంటంటాడు. బాగా బ్రతుకుతావా? సూపర్. తగ్గించుకొని జీవిస్తావా? నంబర్ 1. యేసుక్రీస్తును కలిగిన మనము ఒక చెంప కొడితే ఒక చెంపను చూపించమని, అటువంటి తగ్గింపు జీవితం మనలో ఉండి తీరాలి. అది క్రైస్తవురాళ్ళు. అంతే కదండి. ఇక దానికి మించింది ఇంకేముంది చెప్పండి దేవుని పిల్లల? ఇంకేం లేదండి. సామెతల గ్రంథము 29:23 అండి, ముగించుకుందాం. సామెతల గ్రంథము 29:23 వచనమండి. 29:23 చదవండి. ఎవని గర్వం వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. భలేవాడండి, భలే ఆవిడండి. ఆవిడ ముఖంలోనే తగ్గింపు జీవితం అండి, అంతే కదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, చివరిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అండి. పేతురు గారు రాసిన దేవుడు తగిన సమయమందు మనుషులను హెచ్చిస్తాడట. సమయం వస్తుంది, సమయం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అలా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతాం? దెబ్బ అయిపోతాం. కొందరు ఎలా ప్రవర్తిస్తారంటే, ఇది ఇలా ఉంచండి అమ్మా. ఒకసారి తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అండి. ఇహమందు ఈ లోకంలో ధనవంతులుగా, మేము ధనవంతులము అని పిలువబడుతున్న వారు మీరు గర్విష్ఠులు కాకండి. ఏమైతుందండి? ధనవంతులైనంత మాత్రం నువ్వు పెద్ద గొప్పోడివా? దేవుని కంటూ గొప్పవాడివా? చెప్పండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అంతేనండి, డబ్బేనండి మేకింగ్ మెనీ థింగ్స్ అట. డబ్బు ఉంటే కొండ మీద కోతనైనా తీసుకొస్తుందట. కోతలు ఎందుకంటే ఇక్కడనే ఉన్నాయి, ఇంకా కొండ మీద కోవాలని. ఇప్పుడు చూడండి, ఇళ్ళన్నీ చుట్టుముడుతున్నాయి కోతలు. ఒకప్పుడు అడవుల్లో ఉండేవి. ఆ సామెత ఎప్పుడో అడవిలో ఉన్నప్పుడు కోతులు కరువైనప్పుడు వేసిన సామెత అండి, పనికి మాలిన సామెత. ఇప్పుడు చూడండి, డబ్బు పెట్టకుండా అవసరం అదే ఇంట్లోకి వస్తుంది. అవునటారా కాదంటారా? డబ్బు ఉంటేనట కొండ మీద కోత నేను తీసుకోవచ్చట.
అది చెత్త సుత్తి సామెత అది. కానీ దేవుడు చూడండి, తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా అస్థిరమైన ధనం అది. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు కొనుక్కొని వండుకొని తినేవారి ప్రశాంతంగా బ్రతుకుతారండి. అంతే అవునా కాదు చెప్పండి? మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సూపర్ ఉందండి. తినడానికి తిండిస్తున్నాడు దేవుడు, కట్టుకోవడానికి బట్ట ఇస్తున్నాడు, ప్రయాణం చేయడానికి సైకిల్ మోటార్ ఉంది, దూర ప్రయాణం చేయడానికి కారు, ఇంకేం కావాలి మనకి చెప్పండి? ఇంకేంది? ఆస్తి గోసులు పెట్టుకుంటారండి, ఆస్తి తీసుకొని డబ్బుల కట్టలు తీసుకొని తింటారండి. మీకు ఈరోజు నేను బియ్యము ఆహార వస్తువులని ఇయ్యను, తండ్రి అన్నాను, దేవుడు అన్నాడు, ఇగో డబ్బు సంపాదించావు నాయన, ఆ కట్టలు నీకు ఆహారం తింటారండి? ఎవడు తింటాడండి? అరుగుతుందండి? దేనికి పనికి వస్తుందండి చెప్పండి? దేనికి పనికి వస్తుంది? దేవుని యందే నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తం రాబో కాలంకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవాడును ఔదార్యము, గర్వమొద్దు, ఔదార్యం ఉండాలట, మంచి మనసు ఉండాలట, ప్రశాంతమైన వాతావరణం, ఔదార్యమును తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. తిమోతి, ఔదార్యం గలవారై ఉండాలి, స్థిరమైన మనస్సు, అస్థిరత్వం ఉండకూడదు. దేవుని యందు, దేవుని మాటలందు ఇది నిజమా, అది నిజమా, అది వినాలి, ఇది వినాలి, ఏది లేకుండా అయిపోతుందండి. రాసుకొని పెట్టుకొని గోడ మీద పిల్లలాగా ఎటాటమైతే అటు దుంకేవారు అస్థిరులు, అవిశ్వాసులు. వారు విశ్వాసులు కాదండి. వీరు చెప్పేది నిజమా, వారు చెప్పేది నిజమా, ఇది ఇలా ఉంటుందా, అది అలా ఉంటుందా, ఏది లేదు. బైబిల్ని అడగండి, బైబిల్ చెప్తుంది. నా మాటలు కూడా మీరు నమ్మకండి. పౌలు గారు, శీల గారు చెప్పిన మాటలు అలాగ ఉండవో లేవో అని బెరయా పట్టణస్థులు ప్రతిదినము లేఖనాలను పరిశోధించిన గనులు వారు. ఈరోజు ఎవరు పరిశీలిస్తున్నారు చెప్పండి? చాలా రోజులు అవుతుందండి. భక్తులు ఎంతవరకు చదువుతున్నారు అన్నది అడగడం లేదండి. నేను ఇప్పుడు అడగను. నేను ఏదండి డిసెంబర్ 31 రోజు అడుగుతాను. 2025 కొత్త సంవత్సరంలో అడుగు పెట్టకంటే ముందు ఎవరెవరైతే ప్రమాణాలు చేశారో నాకైతే గుర్తులేదు, కానీ ప్రమాణం చేసిన వారికి మాత్రం గుర్తుంది. అమ్మతోడు నేను చేయలేని అనుకోకండి. నిలబడ్డ వారందరికీ దేవుడికి తెలుసు, దేవదూతలకు తెలుసు, సంఘంలో ఉన్న వారికి కూడా తెలుసు. కానీ నాయన పేరు రాసిన రోజు పేరు రాయమన్నాను, నేను రాయలేరు, తప్పించుకుంటారు. కనుక దేవుని పిల్లలారా, వాక్యమే మనల్ని నిలబెడుతుంది, వాక్యమే మనల్ని స్థిరపడుతుంది, వాక్యమే మనను గర్వాంధులుగా చేయకుండా ఉంటుంది. ఎక్కడ అణచాలో దేవుడు అక్కడ అణుస్తాడండి. ఎందుకంటే దేవుని చేతిలో పడుట భయంకరం అట. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. సాత్వికమైన మనసుతో, ప్రశాంతమైన మనసుతో బ్రతుకుతే ఏమవుతుందండి? మనని చూసి మన పిల్లలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు. ఎప్పుడు కయ్యి పెట్టే కర్రు కుట్టు వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా అంతేనండి. ఎప్పుడు మా డాడీ మమ్మీ కర్ర కుర్ర అంటారు, వాడు కూడా వెళ్ళి స్కూల్లో అంటాడండి. వాళ్ళ నిజ స్వరూపాలు మన దగ్గర చూపించరండి, స్కూల్లో చూపెడతారు. కావాలంటే టీచర్లు మీరు అడగండి, మా వాడు ఎలా ఉన్నాడండి, మా పాప ఎలా ఉందని అడగండి మీరు. వీళ్ళ అసలు రూపాలు, విశ్వరూపాలు చూపెడతారు, చెప్తారండి. కనుక దేవుడి పిల్లలారా, ఇక పేతురు గారు రాసిన 3 పత్రిక ఇందాక చదువుదాం కదండి, ముగించుకుందాం. ఇక 5వ అధ్యాయము 6వ వచనం అండి. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అంటూ
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఇంత మించి మాట ఎవరు చెప్తారండి? కనుక దేవుని పిల్లలారా, మనలో ఈరోజు మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడిన మాటల్లో ఏదైనా లోటుపాటులు మనలో ఉంటే వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. చెప్పిన నేనైనా విన్న మీరైనా, మీతో పాటు నేను కూడా నేర్చుకున్నాను. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే అందరం సరి చేసుకుందాం. గర్వం అన్నది చాలా ప్రమాదకరం. అహంకారం భయంకరమైన డేంజర్ అండి. ఇవి రెండు మనిషిలో ఉండకపోతే దేనినైనా జయించగలడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. దేవ, మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మాటలు మేము విడిచిపెట్టకుండా మేము సాత్వికమైన మనసు కలిగి దీన మనస్కులై, మీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై మమ్మల్ని మేము తగ్గించుకొని దేవ, ప్రతి సత్కారమందు ఔదార్య మనసుతో దేవ ఇతరులకు మేము నేర్చుకున్న ధనములో పాలించుట కృప చూపమని అర్థిస్తూ ఇదిగో తరలి వచ్చిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి వెన్ను తట్టి సమాజంలోకి పంపించి ఒక సేవకుడిగా నిలబెట్టిన మీ కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలంను, శక్తిని ప్రసాదించండి. జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకోండి. దేవ, రాబోయే నెలలో 7, 8, 9 3 రోజుల నెలలో జరగబోయే సభలను బట్టి మీ పాదసంతలు పెడుతున్నాం. భయంకరమైన ఎండలలో మీ పిల్లలు ఈ రోజు నుంచి వాల్ పోస్టులు అతికించడానికి ప్రయాణం చేస్తున్నారు. దేవా, మీ పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు మీ దేవదూత భద్రతలో ఉంచండి. వేసవిలో ఎండ దెబ్బలను తగలకుండా మీ పిల్లలను కాచి కాపాడమని వేడుకుంటున్నాను. దేవ, మీటింగ్స్ అయ్యేంత వరకు మీ పిల్లలు ఆరోగ్యంతో బలంతో ఉండటం కృప చూపమని అర్థిస్తూ దేవ, చాలామంది ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి మీ యొక్క జ్ఞానాన్ని వినిపించే యోగ్యతను, సామర్థ్యతను, సహనమును మాకు అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ సమస్తమును మీ పాదసంధికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.